ఓం నమో నారాయణాయ నమ శివాయ. మహాభారతంలో ఆదిపర్లు 137వ అధ్యాయం అండి. ఇందులో ద్రుపద పరాభవం గురించి మాట్లాడుకోవాలనుకున్నాం కదా, కంటిన్యూషన్. పాండవులు ధార్తరాష్ట్రులు అస్త్ర విద్యలో నిష్ణాతులయ్యారని నిశ్చయించుకున్న ద్రోణాచార్యుడు గురుదక్షిణను స్వీకరించడానికి తగిన సమయం ఆసన్నమైందని భావించాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు తన శిష్యులను అందరిని కూడా పిలిపించి గురుదక్షిణ కోరితే ఇలా పలికాడు: పాంచల రాజైన ద్రుపదుని యుద్ధంలో బంధించి తీసుకొని రండి, మీకు మేలు కలుగుతుంది, ఇదే నాకివ్వదగిన గొప్ప గురుదక్షిణ అన్నాడు. అలాగని దెబ్బతీయగల రాజకుమారులంతా త్వరగా రథాలనెక్కి గురుదక్షిణను ఇవ్వటానికి ద్రోణాచార్యునితో సహా బయలుదేరారు. ఆ తర్వాత దుర్యోధనుడు, కర్ణుడు, బలిష్ఠుడైనటువంటి యూత్సుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, జలసంధుడు, సులోచనుడు, ఇంకా పరాక్రమశాలుడు, నరశ్రేష్ఠులు, క్షత్రియ శిరోమణులైనటువంటి అనేక రాజకుమారులు అహమహామికతో యుద్ధానికి స్థిరపడి పాంచల రాజ్యంలో ప్రవేశించారు. అక్కడున్న ప్రజలను దండిస్తూ మహా తేజస్వైనటువంటి ద్రుపదుని రాజధాని వైపు దూసుకొని పోయారు. రథాలను అధిరోహించి ఆ రాజకుమారులంతా అశ్వికులతో పాటు నగరంలోకి ప్రవేశించి రాజమార్గాన్ని పట్టారు. ఆ సమయంలో పాంచల రాజు ద్రుపదుడు ఆ ఆక్రమణను గూర్చి విని ఆ మహాసేనను చూచి సోదరులతో కలిసి వేగంగా రాజభవనం నుండి వెలుపలకు వచ్చాడు. ఆ తర్వాత యజ్ఞసేనుని అంటే ద్రుపదుడిని అంటారు అలా. సో ఆయన యొక్క సహోదరులు అందరూ కూడా కవచాలు ధరించి శరవర్షాలు కురిపిస్తూ సింహనాదాలు చేయసాగారు. దుర్జయుడైనటువంటి ద్రుపద మహారాజు తెల్లని రథాన్ని అధిరోహించి కౌరవులు దాపునుగా పోయి భయంకరమైన బాణవృష్టిని కురిపించాడు. కౌరవులు ఇతర రాజకుమారులు ప్రదర్శిస్తున్నటువంటి బల పరాక్రమోద్రేకాన్ని గమనించి అర్జునుడు ముందుగానే బాగా ఆలోచించి ద్విజసప్తముడైనటువంటి ద్రోణాచార్యునితో ఇలా పలికాడు: వీరి పరాక్రమ ప్రదర్శన ముగిసిన తర్వాత మేము యుద్ధం చేస్తాం. పాంచల ద్రుపదుని యుద్ధంలో బంధించడం వీరికి అసాధ్యం. ఆచార్యునితో అలా పలికి అనగుడైనటువంటి అర్జునుడు తన సోదరులతో సహా నగరానికి వెలుపల అరక్రోసు దూరంలో నిలిచాడు. సో ఈ కౌరవులు, కర్ణుడు వీళ్ళంతా యుద్ధం చేస్తున్నారు, వీళ్ళెవరు ఆయన తీసుకురాలేరు అని గురువుకి చెప్పి మేము వెయిట్ చేద్దామని చెప్పేసి ఒక అరక్రోసు దూరంలో బయట ఉన్నారు, రాజ్యానికి బయట. ఆ రాజ్యం ఏంటంటే బట్ ద్రుపద రాజ్యంలోకి వెళ్ళారు. బట్ మెయిన్ నగరం రాజధాని ఉంది కదా, ద్రుపది ఎక్కడైతే ఉంటాడు అక్కడ దానికి అరకొస దూరంలో ఉండిపోయారు. ద్రుపదుడు కౌరవులను చూచి అన్ని వైపుల నుండి వారిపైకి ఉరికి బాణాలతో పెద్ద వలను వేసి కౌరవ సేనను మూర్ఛిల్లింపజేశాడు. సో పెద్ద వలను వేసేసి ఆల్మోస్ట్ అంతటి స్పృహ తెప్పేలా చేశాడు, బాణాలతోనే పెద్ద వలలాగా అన్నట్టు. ఇక ఒంటరి రథంపై యుద్ధంలో వేగంగా పరాక్రమిస్తున్న ద్రుపదుని చూసిన కౌరవులు భయం వలన ద్రుపదుడు ఒంటరి వాడైనా చాలామంది ఆక్రమిస్తున్నట్టుగా భావించారు. సో పేరుకు ఒంటరిగా ఉన్నాడు కానీ చాలామంది అతను ఆవహించున్నారని ఫీలింగ్ అనమాట. ఇక ద్రుపదుని యొక్క తీవ్ర బాణాలు అన్ని దిక్కులా ప్రసరింపసాగాయి. అప్పుడు ద్రుపదుని విజయాన్ని భావించి పాంచల ప్రజల ఇళ్లలో వేలాది కొలదిగా శంఖాలు, భేరులు, మృదంగాలు మ్రోగాయి. ఆత్మబల సంపన్నుడి పాంచల సైనికుల యొక్క సింహనాదాలు కూడా చెలరేగాయి. వారి ధనుష్టాంకార ధ్వనిని కూడా గొప్ప గగనతలాన్ని స్పృశించింది. అప్పుడు దుర్యోధనుడు, వికర్ణుడు, సుబాహువు, దీర్ఘలోచనుడు, దుశ్శాసనుడు తీవ్ర కోపంతో శరవృష్టిని కురిపించారు. మేటి విలుకాడు దుర్జయుడైన ద్రుపదుడు తీవ్రంగా గాయపడి వెంటనే కౌరవసేనను చితక్కొట్టాడు. మండుతున్న కొరివి చక్రం వలె అంతటా తిరుగుతూ దుర్యోధనుని, వికర్ణుని, మహాబలశాలైనటువంటి కర్ణుని, వీరులైన అనేక రాజకుమారులను వివిధ సేనలను బాణాలతో తృప్తిపరచసాగాడు. ఆ ద్రుపదుడు దుశ్శాసుని 10 బాణాలతోనూ, వికర్ణుని 20 బాణాలతోనూ, శకుని మర్మస్థానాలను ఛేదించగల 20 తీక్షణ శరాలతోనూ గాయపరిచాడు. యుద్ధంలో శత్రుధమనుడైనటువంటి ద్రుపదుడు ఆ తరువాత కర్ణ దుర్యోధనుల శరీర అవయ సందులన్నింటిని మీద విడివిడిగా 28 బాణాలతో కొట్టాడు. సుబాహుని 5 బాణాలతోనూ, ఇతర యోధులను వివిధ బాణాలతోనూ బాధించి వెంటనే సింహనాదం చేశాడు. ఈ విధంగా శస్త్రధారులలో మేటైనటువంటి ద్రుపదుడు కోపంతో గర్జిస్తూ శత్రువుల ధనస్సులను, రథాలను, అశ్వాలను, చిత్ర విచిత్ర పతాకాలను ఖండించాడు. పాంచాల సేనలు అన్నీ కూడా సింహనాదాలు చేశాయి. ఆ తర్వాత నగర వాసులందరూ కురుస్తున్న మేఘాల వలె కౌరవులందరిపై రోకలను, కర్రలను విసిరారు. నగరంలోని పౌరులు తీవ్ర యుద్ధం జరుగుతున్న విని ఆ బాల వృద్ధంగా పిల్లలు, పెద్దలంతా కూడా కౌరవులను ఎదిరించారు. కౌరవులు సాటిగా నిలవలేక అరుస్తూ ఆక్రోశిస్తూ ఇక అక్కడి నుంచి పరుగులెత్తారు. ఎవరి వైపు? పాండవుల వైపు. పాంచల రాజ బాణాలతో శరీరం చిన్నాభిన్నం కాగా కర్ణుడు భయపడి రథం దిగి పారిపోయాడు. రోమాంచం కలిగేటట్టు సైనికులు చేస్తున్న ఆర్తనాదాలను విని పాండవులు ద్రోణునికి నమస్కరించి తమ రథాలను ఎక్కారు. నీవు యుద్ధం చేయని అవసరం లేదని యుధిష్ఠిరుని నివారించారు. దట్ మీన్స్ ధర్మరాజుని, అన్న నువ్వు ఉండన్నా మేము చూసుకుంటామని భీముడు, అర్జునుడు, నకులు, సహదేవులు వెళ్ళారు. అర్జునుడు, నకుల, సహదేవులను తన రథచక్ర రక్షకులుగా నిలిపాడు. భీమసేనుడు గదను చేతబట్టి తన ముందు నిలిచాడు. అప్పుడు శత్రువుల గర్జనను విని అనగొడినటువంటి అర్జునుడు తన సోదరులతో సహా రథధ్వనితో
దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ వేగంగా వచ్చాడు. ద్రౌపదిని సేన ఎగిసిపడే సముద్రం అనే ఘోష పెడుతుంది. మహాబాహువైన భీమసేనుడు దండధరుడైనటువంటి యమధర్మరాజు వలె గదపట్టి సముద్రంలోనికి మొసలి ప్రవేశించినట్లుగా ఆ మహాసేనలోకి ప్రవేశించాడు. గదాధారి అయి గజ సమూహంపై విరుచుకొని పడ్డాడు భీమసేనుడు. అసమానమైన బహుపరాక్రమం కలిగి యుద్ధ కుస్తుడైనటువంటి ఆ భీమసేనుడు మృత్యు రూపాన్ని ధరించి గదతో గజ సమూహాలను సంహరించసాగాడు. పర్వతాకారంలో ఉన్నటువంటి ద్రౌపదిని యొక్క ఏనుగులు భీమసేనుని యొక్క ఈ గద దెబ్బలకు తలలు పగిలి నెత్తురోడుతూ వజ్రపు దెబ్బలకు నేలకూలిన పర్వతాల వలె భూమిపై పడసాగే. భీముడు ఏనుగులను, గుర్రాలను, రథాలను కూడా పడగొట్టాడు. పదాది సైనికులను, రధికులను కూడా కూల్చాడు. గోపాలుడు దండం చేతబట్టి పశుగణాలను తోలినట్లు వృకోదరుడు రథాలను, ఏనుగులను తరుముతూ వెంటబడ్డాడు. సో పక్క అర్జునుడు, ఇంకో పక్క వచ్చేసి భీముడు. అసలు చెలరేగుతున్నారు యుద్ధంలో. ఆ సమయంలో ద్రోణునికి ప్రియాన్ని కలిగించడానికి ఉద్యమించిన అర్జునుడు శరజాలంతో ద్రౌపదిని తరుముతూ ఆక్రమించాడు. అన్ని దిక్కుల అశ్వ సమూహాలను, రథ సముదాయాన్ని, ఏనుగుల గుంపు నేలగొల్చుతూ ప్రళయ కాలాగ్ని వలె ప్రజ్వరిల్లాడు. ఆ విధంగా దెబ్బతిన్న పాంచలురు, శృంజేయులు అర్జునుని వివిధ బాణాలతో వెంటనే అన్ని వైపులా చుట్టుముట్టి సింహనాదాలు చేస్తూ అర్జునుని ఎదిరించారు. ఆ యుద్ధం ఘోరంగా చూచేవారికి అద్భుతంగా కనిపించింది. చూస్తానికి ఘోరంగా, అంటే ఆ యుద్ధం ఘోరంగా జరుగుతుంది, చూసేవారికి ఒక అద్భుతంలా ఉంది. అర్జునుడు ఆ సింహనాద ధ్వని విని సహించలేకపోయాడు. వేగంగా అర్జునుడు బాణ సమూహంతో పాంచల సేనలను కప్పుతూ వారిని మూర్ఛిల్ల చేస్తూ రణరంగాన్ని ఆక్రమించాడు. యశస్వి అయినటువంటి అర్జునుడు తీవ్ర వేగంతో నిరంతరంగా బాణాలు విడుస్తున్నాడు. బాణాలను సంధించడానికి, విడవటానికి మధ్య వ్యవధానమే కనిపించడం లేదు. గాంధీవధైనటువంటి అర్జునుడు బలిష్ఠుడై బాణప్రయోగం ద్వారా చీకటికి అమ్మేస్తుంటే ఆ రణరంగంలో భూమి, ఆకాశం దిక్కులు ఏవి కనిపించకుండా పోయాయి. అప్పుడు అర్జున పక్షంలో అభినందనలు, సింహనాదాలు చెలరేగాయి. అటు పాంచలరాజు సత్యజిత్తును కూడా తోడు తీసుకొని శంభారాసురుడు దేవేంద్రుని ఆక్రమించినట్లు అర్జునుని ఆక్రమించాడు. ఎవరు? ఈ పాంచలరాజు. తీవ్ర బాణ వర్షంతో అర్జునుడు ద్రౌపదిని కప్పేశాడు. సో ఆల్మోస్ట్ అర్జునుడిని క్లోజ్ చేద్దామని వెళ్ళి ద్రౌపది వెళ్ళాడు. అదే సమయంలో తీవ్ర బాణాలతో అర్జునుడే ద్రౌపదిని చుట్టుముట్టేశాడు. మహాసింహం గజరాజు నిలువరించినట్లు అర్జునుడు ద్రౌపదిని ఆక్రమించాడు. సో ద్రౌపదుడు వచ్చి పెద్ద ఏనుగు అనుకుందాం, బట్ ఇక మహాసింహం, సింహం లేక టాప్ అన్నట్టు, అది అంత పెద్ద ఏనుగును కూడా ఆపేసింది. అలా ఈ అర్జునుడు ద్రౌపదిని ఆక్రమించాడు. పాంచల రాజ సేనలలో ఆహాకారాలు చెలరేగాయి. ద్రౌపదిని బంధించడానికి బాగా దగ్గరకు వస్తున్న అర్జునుడిని చూచి పాంచల రాజ సంరక్షణకై సత్య విక్రముడు సత్యజిత్తు అర్జునుడిపైకి ఉరికాడు. అప్పుడు ఇంద్ర బలిచక్రవర్తుల వల్ల యుద్ధానికి సన్నద్ధులైనటువంటి అర్జున, సత్యజిత్తులు ఆ సేనలను బాగా కలతపెట్టారు. ఆపై అర్జునుడు మర్మఛేదన చేయగల 10 బాణాలతో సత్యజిత్తును బలంగా, గాఢంగా గాయపరిచాడు. అది ఎంతో అద్భుతంగా కనిపించింది. ఆపై సత్యజిత్తు వెంటనే 100 బాణాలతో అర్జునుడిని బంధించాడు. అయితే పార్థుడు ద్రౌపదుని యొక్క శరవర్షం తనను కప్పినా నారీ సారించి వేగంగా బాణాలను విడిచి సత్యజిత్తుని ధనస్సును ఖండించి ద్రౌపదునిపై కురికాడు. అప్పుడు సత్యజిత్తు తీవ్ర వేగంతో మరొక వింటిని తీసుకొని త్వరగా అర్జునుని, అతని గుర్రాలను, సూతిని గాయపరిచాడు. అంటే రథసారథి వీళ్ళందరూ అన్నట్టు. ఇక సత్యజిత్తు తనను బాధించడానికి సహించినటువంటి అర్జునుడు వెంటనే సత్యజిత్తు నశింపజేయడానికి బాణాలను వీడ్చాడు. సత్యజిత్తు గుర్రాలను, ధ్వజాన్ని, వింటిని, పిడికిలని, రథరక్షకులని, సారథిని కూడా అర్జునుడు గాయపరిచాడు. అలా ధనస్సులు మాటి మాటికి విరుగుతున్నాయి, అశ్వాలు మరణిస్తున్నాయి. అప్పుడు సత్యజిత్తు రణరంగం నుండి పారిపోయాడు. ఇక పారిపోతున్న సత్యజిత్తును గమనించి ద్రౌపదుడు మరీ వేగంతో అర్జునుడిపై బాణవృష్టిని కురిపించాడు. అప్పుడు జయశీలునటువంటి అర్జునుడు ఘోర యుద్ధాన్ని ప్రారంభించాడు. అర్జునుడు ఆ ద్రౌపదుని యొక్క వింటిని ఖండించి ధ్వజాన్ని నేలగొల్చి 5 బాణాలతో గుర్రాలను, సారథిని బాధించాడు. ద్రౌపదుడు విరిగిన ధనస్సును విడిచి మరొక వింటిని తీసుకునే లోపులో అర్జునుడు కత్తిని చేతబట్టి సింహనాదం చేశాడు. అర్జునుడు వెంటనే పాంచలరాజు రథం నొగలిపైకి సముద్రాన్ని కలతపెట్టి పాములను పట్టుకునే గరుత్మంతుని వలె దూకి ద్రౌపదుని యొక్క రథంపై నిర్భయంగా నిలిచి అర్జునుడు ఆ ద్రౌపదిని లోబర్చుకున్నాడు. సో ద్రౌపది యొక్క రథం మీదకి వెళ్ళిపోయాడు అర్జునుడు. దానితో పాంచల సైనికులందరూ 10 దిక్కులకు పారిపోయాడు. ఆ అర్జునుడు సర్వ సైన్యాలకు తన బాహుబలాన్ని ప్రదర్శిస్తూ సింహనాదాన్ని చేసి నిష్క్రమించాడు. సో మన చెస్ కూడా చూడండి, వన్స్ రాజుకి చెక్ పెట్టిన తర్వాత, చెక్మేట్ అన్నాక, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి బ్లాక్ అవతల అవుతుంది వైట్, నేను చెక్మేట్ చెప్పాను. ఆ రాజుతో పాటు గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, మంత్రి ఉన్నాడు,
ఆయన సరే చెక్ పెట్టేశా. అయితే దాని చెక్మేట్ సాల్వర్ అన్నట్టు అక్కడ రాజుకి ఏం కాకుండా కాపాడుకోవాలి. అలా లేని పక్షంలో అయిపోయినట్టే వాళ్ళందరి పని. సో ద్రౌపదుడు దొరికేశాడు, ఇంకా విడిపెట్టే స్కోప్ లేదు. దాంతో ఇక అక్కడ ఉన్నటువంటి పాంచాల సైనికులు అందరూ ఎటోలెట్ పారిపోయారు. అర్జునుడు సర్వ సైన్యాలకు తన బాహుబలాన్ని ప్రదర్శిస్తూ సింహనాదాన్ని చేసి నిష్క్రమించాడు. అర్జునుడి యొక్క రాకను చూచి కుమారులంతా ఒకటై మహాత్ముడైనటువంటి ద్రౌపదుడి నగరాన్ని ధ్వంసం చేయసాగారు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, భీమసేన, రాజశ్రేష్ఠుడు ద్రౌపదుడు కురువీరులకు బంధువు, ఆయన సేనను సంహరించవద్దు. గురుదక్షిణగా ద్రౌపదుడిని మాత్రమే ద్రోణునికి ఇవ్వాలి. సో అర్జునుని రాకను చూచి కుమారులంతా ఒకటే మహాత్ముడైన ద్రౌపదుడి నగరాన్ని ధ్వంసం చేశారు. తప్పు అలా చేయొద్దురా బాబు. ఓన్లీ ద్రౌపదుడిని మన ద్రోణుడి గురువునికి దక్షిణ వారంతే. ఆ రాజ్యాన్ని ఏం చేయొద్దు. ఎందుకు? ద్రౌపదుడు కురువీరులకు బంధువు, అంటే మన కౌరవులకు బంధువు ఆయన. సో ఆ విధంగా అర్జునుడు వారించక మహాబలిని భీమసేనుడు జరిగిన యుద్ధంతో తృప్తి పడకపోయినా వెనుదిరిగాడు. ఆ పాండవులు రణరంగంలో అమాత్యులతో సహా ద్రౌపదుడిని బంధించి ద్రోణాచార్యునికి కానుక చేశారు. గర్వాన్ని ధనాన్ని కూడా కోల్పోయి తనకు వశమైన ద్రౌపదుడిని చూచి గత వైరాన్ని మనసులో తలచి ద్రోణుడు అతనితో ఇలా అన్నాడు, నేను నీ రాష్ట్రాన్ని చితగ్గొట్టాను, నీ నగరాన్ని మట్టి చేశా, నీ ప్రాణాలు ఇప్పుడు శత్రువుడి చేతిలో ఉన్నాయి, అలాంటి మైత్రుని నీవు కోరుతున్నావా? అలా అని ద్రోణుడు ఒక నవ్వు నవ్వి మరల ద్రౌపదితో ఇలా అన్నాడు, వీరుడా, ప్రాణభయం వద్దు, మేము బ్రాహ్మణులు, క్షమాశీలురము. క్షత్రియ శ్రేష్ఠ, బాల్యంలో నీవు నాతో కలిసి ఆశ్రమంలో క్రీడించావు, దానితో నీతో స్నేహం, నీపై ప్రేమ కలిగే. రాజా, నేను మరలా నీతో స్నేహాన్నే కోరుతున్నాను, నీకు ఒక వరం ఇస్తున్నా, ఈ రాజ్యంలో అర్ధభాగాన్ని నీవే స్వీకరించు. రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడన్నావు కదా, అందువలననే నేను నీ రాజ్యాన్ని ఆధీనం చేసుకునేందుకు ప్రయత్నించా. భాగీరథికి దక్షిణ భాగానికి నీవు రాజువు, ఉత్తర భాగానికి నేను రాజును. పాంచాల, నీకు నచ్చితే నన్ను నీ మిత్రునిగా భావించు. అప్పుడు ద్రౌపదుడు ఇలా అన్నాడు, బ్రాహ్మణ, నీ వంటి పరాక్రమవంతునకు ఇటువంటి ఔదార్యం ఉండడం ఆశ్చర్యకరం. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నీతో శాశ్వత మైత్రుని కోరుతున్నాను. రైట్, నేను ఓడిపోయా, నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు రాజ్యం మొత్తం గెలిచి మరలా నీతో స్నేహం అంటే రాజు ఉండాలన్నావుగా, అందుకే నీ రాజ్యం మొత్తం నాదేనా, సగం నీకు ఇస్తున్నా, తీసుకో. ఆ రాజ్యం కూడా ఎలా అంట, ఉత్తర భాగాన్ని నేను రాజుని, దక్షిణ భాగాన్ని నీకు అని చెప్పేసి ద్రౌపదునికి అన్నాడు. ద్రౌపదుడు అలా అన్న తర్వాత ద్రోణుడు ద్రౌపదుని విడిచిపెట్టాడు. ఆయనను సత్కరించి ఆనందంగా రాజ్యంలో అర్ధభాగాన్ని ఇచ్చివేశాడు. ఆ తర్వాత ద్రౌపదుడు దీన హృదయుడై గంగానది తీరంలో అనేక జనపదాలతో కలిసి ఉన్నటువంటి మాకందీపురాన్ని, శ్రేష్ఠ నగరం అయినటువంటి కాంపిల నగరాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకుని చర్మన్వతి నదికి దక్షిణ తీరాన ఉన్నటువంటి పాంచాల దేశాన్ని పరిపాలించసాగాడు. ఈ విధంగా ద్రోణుడు ద్రౌపదుడిని పరాభవించి ఆపై అనుగ్రహించాడు. ద్రౌపదుడు తన క్షేత్రబలంతో ద్రోణుని ఓడించలేకపోయాడు. బ్రాహ్మణ బలం కన్నా తనను తక్కువగా భావించుకుని శక్తిమంతుడిని కుమారుణ్ణి పొందగోరి భూమిపై తిరగసాగాడు. ద్రోణుడు గంగానదికి ఉత్తరం వైపు ఉన్న ఆహిత్యత్ర రాజ్యాన్ని తన పాలనలో నిలుపుకున్నాడు. ఆ విధంగా జనపదాలతో కూడినటువంటి ఆహిత్యత్ర నగరాన్ని యుద్ధంలో గెలుచుకుని అర్జునుడు ద్రోణాచార్యునికి గురుదక్షిణగా ఇచ్చాడు. సో ఇక్కడ ఇది కూడా నాకు తెలిసి మా 10th క్లాస్లో వచ్చింది. ద్రౌపదుడిని ఏ రకంగా ద్రోణుడు ఓడిస్తాడు తన గురుదక్షిణ కోసం శిష్యులను పంపి. ఆ తర్వాత బ్రాహ్మణుల యొక్క కోపం గడ్డి పోచ మంట వంటిది అన్నట్టు. అంటే బ్రాహ్మణులకి కోపం వస్తుంది, కానీ అలాగా ఒక గడ్డి మంట కానీ ఎంత కాసేపు ఆరిపోయిద్దో, బొగ్గున మండి ఆరిపోయింది. బ్రాహ్మణుల కోపం కూడా అంతేనయ్య అని చెప్పి అందులో చెప్తానమాట. సో మొత్తంగా శిష్యులు సరైన వాళ్ళు దొరికితే ఆ గురువు కోరుకోవడం జరిగిందంటే ఇదిగో ఇదే ఎగ్జాంపుల్. రేపు 138వ అధ్యాయం డిస్కస్ చేద్దాం.